హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ అఫీషియల్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఫ్రెండ్స్, ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అయితే కొద్దిగా ముందుగా అయితే వెళ్తుందనమాట. సజెషన్లో రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. సో అందుకనేసి ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఈవినింగ్ 3-4 అయితే తీసాను అనమాట. 4 నుంచి స్టార్ట్ చేశాను ఈ వీడియో. మార్నింగ్ బాబు స్కూల్కి వెళ్ళిపోయాక బట్టలు అయితే వాష్ చేశాను, పైన వేసాను కాబట్టి సో తీసుకురావడానికి అయితే వెళ్ళామన్నమాట. సో ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. సో అలా చిన్నగా వీడియో అయితే తీసాను అనమాట. అటు సైడ్ అయితే ఇంకా వర్షం రావడం కూడా కొంచెం రెడీ అయింది. ఒక పక్క వర్షం వచ్చేలాగా ఉంది, ఇంకో పక్క అయితే కొద్దిగా ఎండలాగా ఉందన్నమాట. సో ఇంకా ఇలాగ వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను. ఇంకా బాబు కూడా కొద్దిగా ఆడుకుంటాను అనేసి అయితే అన్నాడనమాట. ఇంకా అందుకనేసి నేను ఇలా పూల చెట్లతో అక్కడ ఇక్కడ వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఇంకా బాబు కొద్దిగా ఆడుకున్నాడు. తర్వాత వెళ్దాం అనేసి అయితే ఇంకా బట్టలన్నీ తీసుకుందాం అనేసి అయితే వెళ్ళాను అనమాట. సో బట్టలు అయితే తీసుకుంటున్నాను. సో అటుపక్క చూస్తారా, బాబు పైకి అయితే ఎక్కేస్తున్నాడు అనమాట. సో చాలా అల్లరి. ఎప్పుడు తను ఏం చేస్తున్నాడు ఏంటి అనేది అయితే ఒక్క సెకండ్ కూడా తనని మర్చిపోకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే ఏం చేసుకుంటాడు అనేది అయితే భయం వేస్తుంది. అంతగా అల్లరి అయితే పెట్టాడన్నమాట. చిన్నకు చెప్పు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ చికెన్ అయితే చేస్తున్నాను అనమాట. సో నేను థంబ్నెయిల్లో ఎందుకు అలాగ పెట్టాను, మొదటిసారి చికెన్ తింటున్నానంటే మొదటిసారి ఏం కాదనమాట. సో ఎందుకంటే శ్రావణ మాసం 1 మంత్ తినలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రావణ మాసం అయిపోయిన తర్వాత మేము శ్రీశైలం అయితే వెళ్ళామన్నమాట. సో శ్రీశైలం వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 3 days తిన్న తర్వాత శ్రీశైలం వెళ్ళి 3 days తర్వాత మరి వినాయక చవితి ఉందన్నమాట. సో ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయేదాకా తినకూడదని అయితే నేనైతే ఫిక్స్ అయ్యాను అనమాట. వినాయక చవితి అయిపోయిన తర్వాత, నిమజ్జనం అయిపోయిన తర్వాత అయితే చికెన్ అయితే చేస్తున్నాం అనమాట. సో చాలా రోజులు అయింది కదా, సో ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు ఉందన్నమాట. సో ఎవరైనా అడిగారు కదా, నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం, ఎవరికైనా ఇష్టం ఉంటుంది. అలాంటిలో ఒక 1 month 2 month తినకుండా ఒకేసారి తింటున్నామంటే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుందన్నమాట. సో అందుకనేసి అయితే నేను థంబ్నెయిల్లో అలా పెట్టాను అనమాట. ఇంకా మొత్తం చికెన్ అయితే నేను మామూలుగా ఒక ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. సో మసాలా గిట్ట పెట్టకుండా నార్మల్గా చేసేస్తున్నాను అనమాట. ఇంకా అటు సైడ్ అయితే ఇంకా రైస్ అయితే పెట్టాను అనమాట. పలావ్కి అయితే టమాటో అండ్ పలావ్ అనుకున్నాను, బట్ టమాటో రైస్ అయితే చేశాను అనమాట. ఇటుపక్క ఇంకా చికెన్, అటుపక్క రైస్ 2 వేసి పెట్టేసాను అనమాట. సో నైట్ వ్లాగ్ తీసాను, బట్ ఇదేంటంటే కొంచెం ఫుల్ అయితే రాలేదు వీడియో. ఎందుకంటే నేను ట్రైపాడ్ పెట్టాను అనమాట. స్టాండ్కి పెట్టేసి ఇంకా నేను కంటిన్యూ వంట చేసుకుంటున్నాను. వస్తుందిలే అనుకున్నాను అనమాట. నేను చూడలేదు అసలు. సో అది కొంచెం ఆఫ్ లాగా వచ్చింది. ఇక్కడ వచ్చేసి మా బాబు హోంవర్క్ అయితే చేయించారనమాట మా ఆయన. అందుకనేసి నాకు చూపించడానికి అయితే వచ్చారనమాట. సో హోంవర్క్ చాలా బాగా చేశారనేసి ఇంక బాబుని అలా ఎత్తుకునేసి ముద్దు చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చికెనా అని అయితే బాబు అడుగుతున్నాడు. సో బాబు కూడా అంతే అండి, తనకు గుర్తొచ్చినప్పుడు అడుగుతుంటాడు అనమాట. ఎప్పుడైనా సరే ఎగ్ కన్నా చికెన్ కన్నా కంపల్సరీ. సో డైలీ కూడా దానికి ఎగ్ అలవాటు ఉంది కాబట్టి అలాంటప్పుడు ఇంకా 1.5 month తినకుండా ఉండలేరు. బట్ బాబు కూడా ఉన్నాడనమాట. అడిగేవాడు మధ్యలో, బట్ మేమైతే పెట్టలేదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా ఆయన కూడా వచ్చారు. సో ఇదండి, ఇలాగ చికెన్ అయితే చేస్తున్నాను అనమాట. అది కూడా అవుతూ ఉంది ఒక సైడు. నెక్స్ట్ ఇంకో సైడు రైస్ కూడా అయిపోయిందనమాట. ఇంక చికెన్ వేసి బాబుకి చికెన్ ఎప్పుడైనా సరే వంట అయిపోయిన తర్వాత బాబుకే తినిపించేదాన్ని. బట్ ఈసారేమో బాబుకి అయితే తినిపించలేదు, మేమే తినేస్తామన్నమాట. అంటే తనకు నిదానం చాలా లేట్ అవుతుందన్నమాట తంది. అందుకనేసి మేము తిన్న తర్వాత తనకు తినిపించవచ్చు నిదానంగా అనేసి అయితే మేము ఫస్ట్ తిన్న తర్వాత బాబుకి అయితే తినిపించామన్నమాట. సో ఇదండి, చూసారు కదా, రైస్ అండ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇది నైట్ 9 అయిందనమాట ఈ వంట కంప్లీట్ కావడానికి. సో ఇదండి, మీరు కూడా ఎవరైనా శ్రావణ మాసం అంతా తినకుండా, వినాయక చవితి వరకు తినకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉంటే నాతో షేర్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా?
సో ఇదండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఎస్ఎస్ అఫిషియల్.